నిజమైన స్వచ్ఛమైనటువంటి విశ్వాసిగా ఉన్నావా, లేక నామకు వాస్తే విశ్వాసిగా ఉన్నావా? లోక సంబంధమైన విశ్వాసులు ఎలాగుంటారో తెలుసునా? కొంతమంది కనపరుచుకోవాలని వాళ్ళ మెడలో ఒక పెద్ద సిలువ వేసుకుని, చైన్కి సిలువ వేసుకుంటే విశ్వాస అయిపోతాడా? ఇంకా కొంతమంది ఏం చేస్తుంటే ఇప్పుడు లేటెస్ట్గా వాహనాల మీద దేవుని వాక్యాలు రాస్తున్నారు. వాళ్ళు ఆ విధంగా విశ్వాసాన్ని చాటుతున్నారు. మరి అది నిజమైన విశ్వాసం అని మనం అనవచ్చా? వాహనాల ముందు దేవుని వాక్యం రాసుకున్నంత మాత్రాన నిజమైన సత్యమైన క్రీస్తు విశ్వాసి అని మనం అనుకోవటానికి వీలవుతుందా? ఆలోచన చేయాలి. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? సెల్ ఫోన్స్ ఉంటాయి చూసారండి, దాని మీద యేసు ప్రభుల వారి బొమ్మ స్క్రీన్ పెట్టుకుంటారు. ఆ స్క్రీన్ పెట్టుకున్నంత మాత్రాన, ఆ సెల్లో స్క్రీన్ పెట్టుకున్నంత మాత్రాన మనము దేవుని విశ్వాసి, నిజమైన విశ్వాసి అని అనుకుందామా? ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా? సెల్ ఫోన్లలో దాన్ని ఏమంటారు, రింగ్ టోన్స్, ఆ క్రైస్తవ్యానికి సంబంధించిన రింగ్ టోన్స్ పెట్టుకుంటూ ఉంటారు. అవి పెట్టుకున్నంత మాత్రాన్ని మనము క్రైస్తవులము అయిపోతామా? ఆలోచన చేయాలి. కొంతమంది తెల్ల వస్త్రాలు ధరిస్తూ ఉంటారు. వస్త్రములు ధరించినంత మాత్రాన నిజమైన క్రైస్తవుడు అని మనం ఐడెంటిఫై చేయగలమా? కాబట్టి దేవుని ప్రియబిడ్డలారా, ఇంకా కొంతమందిని చూస్తే ఆ ఇంటి నుండి దేవుని వాక్యాలు పెట్టుకొని ఉంటారు. అన్ని వాక్యాలు ఉంటాయి. ఇంట్లోకి వెళ్తే మీరు చూడండి, ఎటు చూసినా వాక్యం ఉంటుంది. వాక్యము ఉన్నంత మాత్రం నిజమైన విశ్వాసమేనాను? ఇవన్నీ నువ్వు చేస్తున్నప్పటికీ, ఇప్పుడు నేను ఏవైతే మీకు తెలియజేశానో అవి మీరు చేస్తున్నా, కానీ నిజమైన విశ్వాసం నీ గుండెల్లో, నీ హృదయంలో ఉండాలి. అది లేకుండా పై మెరుగులతోనూ పై క్రియలతోనూ మన విశ్వాసాన్ని చూపించుకోవడానికి, కనపరుచుకోవడానికి చేస్తే అది దేవునికి ఇష్టమైనటువంటి క్రియ కాదు అని నేను ఈరోజు మీకు తెలియజేస్తున్నా.